ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించి ఉన్నాను. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఉదయకాందు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటున నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళిన స్థలాన్ని ఆయన స్థిరపరిచి నీ మార్గము దేవుడు కాపాడతాడు. ప్రతి మార్గము దేవుడు తన దూతలను కావలించుతాడంట. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాగ్దానము నీకోసమే. ఏ పని మీద బయటికి వెళ్తున్నావు ఉదయకాలం, ఆ పనిలో నా దేవుడు తోడుగా ఉండి ప్రతి ఆటంకాలు తొలగించి ప్రతి పనిని సఫలీకృతంగా నా ప్రభు మార్చునుగాక. ఆమేన్. అలాగే ప్రభు అంటున్నాడు కదా, ఆ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను ఎత్తి పట్టుకుందురు. కాబట్టి నీకు దేవుని దూతలు కావిలుగా ఉంటాయి. ముందుగా నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో దేవుడు ముందుండి తన దేవదూతలు పంపించి ప్రతి మార్గమును సరళము చేస్తాడు. నువ్వు నమ్ము, విశ్వసించు. దేవుడు ఉదయకాందు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను. పంపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన నువ్వే పని చేసినా నా దేవుడు నీకు ముందుగా ఒక దేవదూతను పంపిస్తాడు. నీ పాదములకు రాయి తగులుకుండా ఎత్తి పట్టుకుంటకు దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. ప్రతి పనులు దేవుడు సఫలీకృతంగా మారుస్తాడు. నీ చేతి పనిని దేవుడు సఫలీకృతంగా చేస్తాడు. నువ్వు ఏ పని చేయబోతున్నావు ఉదయకాదు నా ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను, ఆ పనులన్నీ కూడా సారాళము చేస్తాను, ఆ పనులన్నీ కూడా సరిగా జరుగునట్లుగా నేను చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు మోషేతో దేవుడు మాట్లాడినట్లుగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీకు ముందుగా ఒక దేవదూతను పంపిస్తాను, ఏ మార్గంలో అయినా నేను తోడుంటాను. చదువులో నువ్వు ముందెళ్తున్నావా, నీకు దేవదూతను పంపిస్తాడు. ఒకవేళ పని రీతిలో ఉద్యోగ రీతిలో నువ్వు వెళ్తున్నావా, నీకు దేవుడు తోడు ఉంటాడు. దేవదూతను పంపించి ఆ కార్యాన్ని చేస్తాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు అంటున్నాడు, నీకు సిద్ధపరిచిన మార్గమును నేను ముందుగా నీ దేవదూతను పంపించి ఆ మార్గాన్ని మరలా నువ్వు వచ్చినట్లుగా ఆ మార్గంలో నేను పంపిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు వెళ్తున్న త్రోవలో దేవుడు కాపాడతాడంట నిన్ను. చూడండి, ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలో నువ్వు నడిస్తే, నువ్వే త్రోవలో నువ్వు వెళ్తున్నా ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రతి విషయంలో నీ ప్రయాణంలో దేవుడు తోడు ఉంటాడు. నువ్వు బైక్ మీద ప్రయాణం చేసినా, ఒకవేళ సైకిల్ మీద, రిక్షా మీద, లేక కారులో అయినా, ట్రైన్లో అయినా, బస్సులో అయినా, ఫ్లైట్లో అయినా, ఎక్కడ నువ్వు ప్రయాణం చేసినా నీ త్రోవలో దేవుడు కావిలుండి ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు. కాబట్టి ఉదయకాదు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, నువ్వు వెళ్తున్న ప్రతి త్రోవలో నిన్ను కాపాడుతాను. నీకు సిద్ధపరిచిన ఆ మార్గంలో నీకు మరలా నువ్వు వచ్చినట్లుగా, ఆ స్థలంలోకి నువ్వు వచ్చినట్లుగా నీకంటే ముందుగా ఒక దేవదూతను నేను పంపిస్తాను. ఆ రోజు మోషేతో మాట్లాడినట్లుగా ఉదయకాదు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోండి. అయ్యా, మీరు నాతో వాగ్దానం ద్వారా మాట్లాడారు, మీరు నన్ను కాపాడుతాను, నేను వెళ్తున్న మార్గంలో నన్ను కాపాడుతానన్నారు. నేను వెళ్తున్న మార్గం ప్రతి స్థలమును దాన్ని స్థిరపరిచి సిద్ధపరిచి ఆ మార్గాన్ని నాకు ఇస్తానన్నారయ్యా, దేవదూతను ముందు పంపిస్తానన్నారు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆయన మనకు ముందుగా లేకపోతే మనం ఏమి చేయలేం. ఆయన సన్నిధి మనకు తోడుగా రాకపోతే మనం ఏమి చేయలేం. మన ప్రయాసలన్నీ కూడా వ్యర్థమే.
మన చేతులు కష్టార్జితం, నీ చేతులు కష్టార్జితం నువ్వే అనుభవించాలి అంటే ఆయన త్రోవలో నడవాలి. ఆయన ఆయన త్రోవలో నువ్వు నడిస్తే నీ త్రోవలో ఆయన తోడుండి నిన్ను కాపాడతాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని సఫలీకృతముగా మారుస్తాడు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన నువ్వే పని చేసినా ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, ప్రతి మార్గంలో నేను కాపాడుతాను. ఆయన కాపాడే దేవుడు ఆయన. అన్నాడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన ముందుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు. ఈరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడేవాడు నేనే. నీ త్రోవలలో ప్రతి త్రోవలలో నేను ముందు వెళ్తాను, దేవదూతని కావిలుంచుతాను, నిన్ను కాపాడుతాను. ఆయన కాపాడే దేవుడు అండి. నువ్వే త్రోవను వెళ్తున్నా ఆ త్రోవను నా ప్రభువు నుండి నేను కాపాడుతాడు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను తప్పించేదను, దీర్ఘాయువు చేత అతను నేను తృప్తిపరచేదను అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, అతడిని ప్రేమిస్తే, యేసయ్యను నువ్వు ప్రేమిస్తే నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో ఆయన తోడుంటాడు. ప్రతి విషయంలో నేను తప్పిస్తాడు. రాబోతున్న శోధన విషయంలో, వస్తున్న శోధనల్లో ప్రతి విషయంలో ఆయన తప్పించే దేవుడు ఆయనే. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతుంది, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ముందుగా దేవదూత వచ్చును గాక, దేవుడు ప్రతి మార్గంలో నిన్ను కాపాడును గాక.